మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. నారా లోకేష్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు సార్. అండ్ నిన్న పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అలాగే జనసురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్తో భేటీ అయ్యారు. మనకున్న సమాచారం మేరకు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతం మీద ప్రశాంత్ కిషోర్తో నారా లోకేష్ భేటీ అయ్యారనేది సమాచారం. కానీ ఈ మధ్య కాలంలో చాలా వార్తలు వచ్చాయి కదా సార్, లోకేష్ డిప్యూటీ సీఎం అవ్వాలి, లేకపోతే సీఎం చేయాలి, చంద్రబాబు నాయుడు గారి తర్వాత లెగసీని ఆ వారసత్వాన్ని కొనసాగించేది లోకేషే అవుతారు అని చెప్పి చాలామంది నాయకులు మాట్లాడుతున్న క్రమంలో ఈ భేటీ మీద చాలా చర్చ జరుగుతోంది సార్. అంటే ఆయన అభిప్రాయం, ప్రశాంత్ కిషోర్ అభిప్రాయాన్ని నారా లోకేష్ తీసుకోవడానికే ఆయన కలిశారు అనేది జరుగుతోన్న ప్రచారం. ఏమంటారు? సీఎం చేయడం డిప్యూటీ సీఎంకి ప్రశాంత్ కిషోర్కి ఏం సంబంధం? అంటే స్ట్రాటజిస్ట్ కదా సార్, ఎలక్షన్ స్ట్రాటజిస్ట్. సో ఇప్పుడు ఏం ఎలక్షన్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయా? సో మనము ఒకటి ప్రతిదానికి ఒక దేనికి అంటే దానికి దీనికి ముడిపెట్టడం అనేది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చీఫ్ మినిస్టర్ చేయాలా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, అది చంద్రబాబు నాయుడు డిసిషన్. చీఫ్ మినిస్టర్ అనే ప్రసక్తే రాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆల్రెడీ సీఎంగా ఉండగా ఇప్పుడు లోకేష్ సీఎం ఎలా చేస్తారు? డిప్యూటీ సీఎం అనేది పొలిటికల్ డిసిషన్. ఎందుకంటే అదే టీడీపీ జనసేన సంబంధాలు, ప్రజలతో సంబంధాలు కాదు. ప్రశాంత్ కిషోర్ ఏంటంటే ఒక పని ఒక నిర్ణయం, ఒక వ్యూహం తీసుకుంటే ప్రజల్లో ఎలాంటి ప్రభావం ఉంటుంది అనేసి తన టీంల ద్వారా స్టడీ చేసి స్ట్రాటజిక్ సలహాలు ఇచ్చేవారు. అందువల్ల డిప్యూటీ సీఎం చేయాలా వద్దా అని లోకేష్ వెళ్ళి ప్రశాంత్ కిషోర్ కలిస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కలవాలి. లోకేష్ ఎందుకు కలుస్తాడు అంటే నన్ను డిప్యూటీ సీఎం చేయమంటారా ప్రశాంత్ కిషోర్ గారు అని అడుగుతారా అండి? నాకు చెప్పండి. లేదా నన్ను సీఎం చేయడం కరెక్ట్ అంటారా? లేదా మా నాన్నకు చెప్పండి కొద్దిగా నన్ను డిప్యూటీ సీఎం చేయండి, నన్ను సీఎం చేయండి అని అడుగుతారా ఎక్కడైనా? ఫండమెంటల్ లేలే, వాళ్ళు ఏమడిగారో తెలియదు కానీ మీరు అడిగారు కూడా చెప్తున్నాను. డిప్యూటీ సీఎం కావడానికి ప్రశాంత్ కిషోర్కి ఎలాంటి సంబంధం ఉంటుంది అని నాకు అర్థం కాని విషయం ఏంటంటే, స్ట్రాటజిస్ట్ కదా మీ ఇష్టం. నా అభిప్రాయం నేను చెప్తున్నా. పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అంటే ఎలాంటి విధానాలు చేపట్టాలి, పాలసీ చేపట్టి, దిస్ ఇస్ డిఫరెంట్ కదండి. డిప్యూటీ సీఎం చేయడం సీఎం ఎట్లా చేస్తారు? చంద్రబాబు నాయుడు ఉండగా, చంద్రబాబు నాయుడు యాక్టివ్గా ఉండగా సీఎం చేసి చంద్రబాబు నాయుడు సన్యాసం తీసుకుంటారా? చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కొమురయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. అందువల్ల మనకు ప్రశాంత్ కిషోర్ సలహా ఇచ్చే అంశం కాదు ఇది. ప్రశాంత్ కిషోర్ ఇచ్చారు ఆ సలహా, ఎవరిని ముఖ్యమంత్రి చేయాలి, ఎవరిని ఉప ముఖ్యమంత్రి చేయాలని సలహాలు ప్రశాంత్ కిషోర్ ఇవ్వడు కదా అది. అందువల్ల ఇక తెలంగాణ అంటారా, తెలంగాణలో పార్టీ ఏముందని ప్రశాంత్ కిషోర్ సలహా ఇస్తాడు? ప్రశాంత్ కిషోర్ హిస్టరీ చూస్తే ప్రశాంత్ కిషోర్ ఎప్పుడు కూడా ఒక స్టేట్ను గెలవగలిగే స్కోప్ ఉంటే తప్ప తీసుకోడు. ఇప్పుడు ఆయన హిస్టరీ తీసుకుంటే తమిళనాడులో స్టాలిన్, బెంగాల్లో మమతా బెనర్జీ, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్లో కెప్టెన్ అమరేందర్ సింగ్, బీహార్లో నితీష్ కుమార్, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి. మీరు ప్రతి ఒక్కటి తీసుకోండి, ఎక్సెప్ట్ యూపీలో కాంగ్రెస్కి మినహా ప్రతి ఒక్కటి సక్సెస్ అయ్యాడు. అందువల్ల ప్రశాంత్ కిషోర్ అవకాశం లేకపోతే అంత సులభంగా తీసుకోడు. ప్రశాంత్ కిషోర్ సక్సెస్ ఫార్ములాలో ఇప్పుడు అఫ్కోర్స్ ప్రశాంత్ కిషోర్ నాకు సంబంధం లేదు, నేను జనసురాజ్ అభియాన్లో ఉన్నాను, నేను ఐపాక్ నాతో లేదంటాను. అందులో కొంత వాస్తవం ఉంది, కొంత వాస్తవం లేదు. కానీ బట్ స్టిల్ డైరెక్ట్గా ఫీల్డ్ మీద ఏమీ లేడు ఆయన ఇప్పుడు ఎలక్షన్స్. ఎందుకంటే ఆయన బీహార్ రాజకీయాల్లో ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్లో వచ్చి తెలంగాణలో వచ్చి స్టడీ చేసి చెప్పే పరిస్థితి లేదు. తెలంగాణలో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అడ్వైజర్గా ఉండి టీడీపీని ఏమైనా తెలంగాణలో గెలిపిస్తాడా? ప్రశాంత్ కిషోర్ కాదు. అలాంటి వాళ్ళు ఒక 1000 మంది వచ్చినా తెలంగాణలో టీడీపీ గెలవదు. అది అవకాశమే లేదు, రాజకీయాలు మారిపోయాయి కదా. సో తెలంగాణలో అసలు పోటీ చేయలేని స్థితికి తెలుగుదేశం ఎట్టివేయబడ్డాక నారా లోకేష్ వెళ్ళి ప్రశాంత్ కిషోర్ సలహా ఎందుకు అడుగుతాడు? ప్రశాంత్ కిషోర్ ఎందుకు సలహా చెప్తాడు? అందువల్ల ఇవన్నీ మీడియాలో వచ్చేటువంటి అర్థం లేని స్పెక్యులేషన్లు. ఒకవేళ ఇక నిజంగానే తెలంగాణలో పార్టీని ఉద్ధరించడానికి అసలు లోకేష్ మొదలు సమయం కేటాయిస్తున్నాడు తెలంగాణ పార్టీకి? చంద్రబాబు నాయుడు సమయం కేటాయిస్తున్నాడా? మీరు లోకేష్ ఎన్ని జిల్లాలు పర్యటించాడు తెలంగాణలో చెప్పండి నాకు. చంద్రబాబు నాయుడు ఎన్ని జిల్లాలు పర్యటించని చెప్పండి.
అసలు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఏమైనా యాక్టివిటీ ఉందా? అలాంటప్పుడు ప్రశాంత్ కిషోర్ ఏం చేయగలుగుతాడు? ఇప్పుడు అసలు స్కూల్కే పోను వానికి ఐఐటి కోచింగ్ ఇస్తాడు ఎవడన్నా? అందువల్ల బహుశా ప్రశాంత్ కిషోర్తో ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఉండే రాజకీయాల గురించి చర్చించి ఉండాలి. నాకు కూడా సమాచారం ఏమీ ప్రత్యేకంగా లేదు, కానీ తెలంగాణ గురించి ఉండదు, సీఎం డిప్యూటీ సీఎంల గురించి ఉండదు. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి రాజకీయ అభిప్రాయం ఏంటి, బలాబలాలు ఏమైనా మార్పు వస్తుందా, ప్రభుత్వం పైన ఏమైనా అసంతృప్తి ఉందా, సంతృప్తి ఉందా, ప్రభుత్వం అనుసరించేటువంటి వ్యూహాల వల్ల ఏ రకమైన ప్రభావం పడుతుంది, వీటిపైన ఏమైనా చర్చించి ఉండాలి. జనరల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఒపీనియన్స్ చేసి ఉండాలి తప్ప స్పెసిఫిక్గా తెలంగాణ కొరకైతే ప్రశాంత్ కిషోర్ సలహాలు ఇస్తాడు తెలుగుదేశం కానీ నేను అనుకోను. తెలుగుదేశాన్ని తెలంగాణలో ఏదో అధికారం తెప్పించడానికి ప్రశాంత్ కిషోర్ లాంటి టాప్ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ టీడీపీ పెట్టుకుంటుందని అనుకోను. వాళ్ళు పెట్టుకున్న ముందు ఆంధ్రప్రదేశ్ పెట్టుకుంటుంది, తెలంగాణ పెట్టుకుంటుందా? టీడీపీ ప్రియారిటీ తెలంగాణలో ఉంటుందా, ఆంధ్రప్రదేశ్లో ఉంటుందా? ఇక సీఎం డిప్యూటీ సీఎం అనేది దట్ ఈస్ నాట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ప్రశాంత్ కిషోర్. అది చంద్రబాబు నాయుడు ఎలక్టరల్ డెసిషన్. అది అవకాశమే లేదు. చీఫ్ మినిస్టర్గా చంద్రబాబు నాయుడు యాక్టివ్గా ఉన్నంత కాలం ఆ ప్లేస్లో లోకేష్ని తీసుకొచ్చి పెట్టి టీడీపీ సెల్ఫ్ గోల్ కొట్టుకుంటుందా? ఎందుకంటే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు చంద్రబాబు నాయుడు తీర్పు, లోకేష్ తీర్పు కాదు. అదంతా అమాయకత్వం కాదు. బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్ళు అన్నది కరెక్ట్. అది ఇక డిప్యూటీ స్పీకర్ అనేది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుల మధ్య టీడీపీ జనసేనల సంబంధాలతో రిలేట్ అయింది. అది లోకేష్తో సంబంధం ఉన్నది కాదు, ప్రజలతో సంబంధం ఉన్నది కాదు. దాని ప్రశాంత్ కిషోర్ ఏం చెప్తాడు? ఒకవేళ అడిగితే ఏం చెప్తాడు? జనసేన మరి వదులుకోవాలనుకున్నప్పుడు చేయండి అంటాడు. ఇది ప్రశాంత్ కిషోర్ అవసరం లేదు, ఇది నాగేశ్వరనే చెప్తాడు. మీరు జనసేన అవసరం లేదు మాకు, జనసేన నొచ్చుకున్నా జనసేన ఫీల్ అయినా ఏం కాదు, మేము బుల్లో చేస్తాం అనుకున్నారో చేస్తారు. అప్పటిదాకా చెయ్యరు. దీనికి ప్రశాంత్ కిషోర్ అవసరమా? దీనికి అంత స్ట్రాటజిక్ మైండ్ ఏం అవసరం? సింపుల్ కనబడుతుంది కదా. బుచ్చయ్య అన్నది అదే కదా. అగ్రిమెంట్ ప్రకారం, అండర్స్టాండింగ్ ప్రకారం పవన్ కళ్యాణ్ ఒక్కరే డిప్యూటీ సీఎం ఉండాలి, ఇంకో రెండో డిప్యూటీ సీఎంకి అవకాశమే లేదు అన్నాడు. ఇప్పుడు ఆ అండర్స్టాండింగ్ బ్రేక్ చేసి పవన్ కళ్యాణ్తో పోటీగా లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలని ఎప్పుడు అనుకుంటారు? జనసేనగా ఉంటే ఉంటుంది, పోతుంది. జనసేనతో విడగొట్టుకున్నా మనకి అభ్యంతరం లేదు, జనసేన ఫీల్ అయినా మనకు అభ్యంతరం లేదు అనుకున్నప్పుడు చేస్తారు. దానికి ప్రశాంత్ కిషోర్ సలహా అవసరం లేదు. ఆ సలహా ఏమని అడిగితే చంద్రబాబు నాయుడు అడుగుతాడు. లోకేష్ పోయి నన్ను డిప్యూటీ సీఎం చేయమని మా నాన్నకు చెప్పండి అనేది అన్నాడు. అందువల్ల మనము ఒక రాజకీయ పరిణామాన్ని అర్థం చేసుకోవటానికి దానికి కాంటెక్స్ట్ ఏంటి, దాంట్లో ఉన్న డైమెన్షన్ ఏంటి, ఆ పరిణామానికి ఉన్న నేపథ్యం ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. కోర్స్ ఇవన్నీ కూడా ఊహాగానాలే. ఇప్పుడు పేపర్లో వచ్చింది తెలంగాణ కోసం వచ్చిందని అన్నారు. సో బట్ ఏదన్నా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం పట్ల ఏ రకమైన అభిప్రాయం ఉంది, ప్రభుత్వం అనుకూలత వ్యతిరేకత ఏంటి, సూపర్ 6 అమలు, దాంట్లో ఉన్న ఛాలెంజెస్, ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా మళ్ళీ పునర్జీవం పొందే అవకాశం ఉందా లేదా, జగన్ పార్టీ అనుసరిస్తున్నది ఏ రకమైన పొలిటికల్ సీన్ ఉంటుంది, జనసేన ఏ రకంగా ముందుకు వస్తుంది, టీడీపీ జనసేన ఈక్వేషను బీజేపీ ఎలా ఉంటుంది, ఇలాంటి అంశాల్లో రాజకీయపరమైన వ్యూహ ప్రతివ్యూహాలు మాట్లాడుకుంటే అనుకుంటా కదా. 2 ఇయర్లీనే ఉన్నది. రాజకీయాలు 2 ఇయర్లీ ఉండదు కదా. ఎవ్రీ డే పాలిటిక్స్ ఉంటుంది. 2 ఇయర్లీ ఎలక్షన్ల ముందు 15 రోజుల ముందు చర్చించుకుంటే ఏమొస్తుంది? దాని ఉపయోగమే లేదు కదా. ఇప్పుడు రోజు మనం మాట్లాడతలేము, ఎలక్షన్లు ఉన్నాయని మాట్లాడుతున్నాం పాలిటిక్స్. మనమే రోజు మాట్లాడుతున్నప్పుడు 2029 ఎలక్షన్ల వరకు రాజకీయాలు విశ్లేషించకుండా నాగేశ్వరి ఉండలేడు కదా. అలాంటప్పుడు లోకేష్ ప్రశాంత్ కిషోర్ కలిస్తే రాజకీయాలు మాట్లాడుకుంటుంటారా? లేదు ఇంకేం మాట్లాడతాడు? కొత్త బాలీవుడ్ సినిమాలు ఏంటని మాట్లాడుకోరు కదా. వారంగా రాజకీయాలు. అంటే నా ప్రశ్న ఏంటంటే ప్రజెంట్ ఎన్నికలు లేవు కానీ జరుగుతున్న చర్చ డిప్యూటీ సీఎం మీద, కాబట్టి అందుకు కలిసారేమో అనేది చాలా మందికి నేను అనుకుంటే నేనేం చేయలేను. కానీ అది అలా అనుకున్న దానికి ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నప్పుడే స్ట్రాటజిస్ట్ ఉన్నారు. ఇప్పుడు మమతా బెనర్జీతో 5 years ఉన్నారు కదా. మీకు జగన్మోహన్ రెడ్డితో కూడా కొన్ని ఏళ్ళు ఉన్నారు. వెంటనే ఎలక్షన్ల ముందు 10 రోజుల ముందు అపాయింట్ అయ్యే సోషల్ మీడియా టీంలే మొదటి నుంచి పెడుతున్నారు. అందువల్ల ఓవరాల్ పొలిటికల్ సిచ్యువేషన్ పైన ఉంటుంది తప్ప సీఎం కావాలా డిప్యూటీ సీఎం కావాలని ఇప్పుడు ఏంటి మీరు అన్నట్లు లోకేష్ వెళ్ళి నన్ను డిప్యూటీ సీఎం చేయమని అంటారా, చేయాలా వద్దా అని లోకేష్ అడుగుతున్నాడు. చేస్తే ఎలా ఉంటుంది చూస్తే లోకేష్ అడుగుతారు. అది పోయి వాళ్ళు అడిగితే చంద్రబాబు నాయుడు అడుగుతారు తప్ప లోకేష్ నన్ను డిప్యూటీ సీఎం చేస్తే బాగుంటుందా చేయకపోతే బాగుంటుందా అంటే ప్రశాంత్ కిషోర్ ఏం చెప్తారండి.